హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఇంక ఈరోజు అయితే మా అన్నయ్య పెళ్ళి కదండి. ముందుగా అయితే వంట పనులు మొత్తం అయితే మొదలైనవి అనమాట. 2 గుండుగలకి అయితే ఇంకా పలావ్ అయితే చేస్తున్నారండి. బిర్యానీ రైస్ అయితే ఓ పక్క అయితే ఇంకా ఆంటీ అయితే చేస్తూ ఉంది. ఇంక ఇటు పక్క అయితే ఇంకా అన్న ఉన్నాడు కదండి, ఇంకా అన్న అయితే చేస్తూ ఉన్నాడు. ముందుగా అయితే ఆయిల్ అయితే పోసాడు కదండి. ఆయిల్ పోసిన తర్వాత అయితే డాల్డా వేసుకోవాలి. డాల్డా కరిగేంత వరకు అయితే బాగా కరిగించుకోవాలండి. ఇక్కడ సైడ్ ఏమో ఇంకో అన్న వచ్చేసి బియ్యం అయితే శుభ్రంగా అయితే కడుగుతూ ఉన్నాడు కదా. డాల్డా వేసిన తర్వాత ఇంకా డబ్బా నెయ్యి అయితే వేసాడు ఫ్లేవర్ కోసం. టేస్టింగ్ అయితే చాలా బాగుండిద్దండి బిర్యానీ అయితే. ఓ పక్క అయితే బాగా మంట అయితే రగిలిపోతూ ఉంది. ఇంకా అటు పక్క అయితే ఇంకా ఆంటీ అయితే బిర్యానీ చేస్తుంది. ఇంక ఇటు పక్క అయితే ఎన్న చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆంటీ చేసే కాడ అయితే మొత్తం అయితే బాగా వేగింది కదండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా అవన్నీ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాడు అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత అయితే ఇంక టమాటాలు వేస్తాడండి. మంట చూడండి, అసలుకి మామూలుగా మండట్లేదు. మనకి గ్యాస్ మీద చేస్తేనే అంత బాగోదండి, కట్టెల పొయ్యి మీద చేస్తేనే చాలా టేస్టింగ్ అనమాట. టమాటాలు అయితే వేసేసుకున్నాం కదండి. మరో పక్క అయితే ఇంకా ఆయిల్ నెయ్యి మొత్తం అయితే వేసిన తర్వాత పలావ్ దినుసులు వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బావ అయితే ఇంక ఈలోపు ఇంక ఇట్లా రాజీ ఆ ఫోన్కి ఛార్జింగ్ పెట్టేసాయి అన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఫోన్ తీసుకుని వెళ్ళాను. ఇంకా ఇక్కడైతే బావ అయితే ఇంక అక్కడ నించున్నాడు కదండి. ఇంక వీళ్ళందరికైతే పొయ్యిషాక్ అయితే మామూలుగా లేదనమాట. టమాటాలు వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇంక ఇవన్నీ వేసేసుకున్నాడు. మా పెద్దమ్మ ఇంక అన్ని వాళ్ళకి ఏమేమి కావాలి మొత్తం అయితే రెడీ చేసి వెళ్ళిందనమాట. ఇంకా 3 తెప్పలు అయితే బియ్యం అయితే నానబెట్టేసి శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నారండి. ఇంక ఇప్పుడే వాటర్ అయితే ఇంకా వచ్చి వాటర్ కూడా పట్టేసి వెళ్ళారనమాట. జీడిపప్పు ఇంకా అవి కూడా వేసేసుకున్నారు. ఇంకా జీడిపప్పు వేసిన తర్వాత కేసరికి వాటర్ అయితే పోస్తుంది అనమాట. ఇంకా ఆంటీ అయితే కేసరికి వాటర్ అయితే ఇంక ఇన్ని బిందెలు అని చెప్పేసి లెక్క ఉండేది కదండి వాళ్ళకైతే. ఇంకా వేసుకున్న తర్వాత మనకి స్మెల్ కోసం అయితే ఇంకా అవి కూడా పోసేసుకున్నారు. దాని పేరు అయితే తెలియదు. ఇంకా అది వేస్తేనేనండి మంచి స్మెల్ అయితే మనం కూడా ఇంక ఇంట్లో వాడేటప్పుడు తీసుకోవాలని చేస్తున్నాను అనమాట. నేను కూడా బిర్యానీలోకి మొత్తం అయితే ఎసురు వాటర్ అయితే పోసేసుకున్నారు కదా. ఇంక ఇటు పక్క అయితే బాగా అయితే వేగిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నారండి. పచ్చిమిర్చి వేస్తుంటే ఇంకా అన్న అయితే బాగా కలిపుతా ఉన్నాడు అనమాట. పచ్చిమిర్చి మొత్తం వేసిన తర్వాత కలిపేసుకొని ఇంకా కల్లుప్పు ఉండేది కదండి, కల్లుప్పు తెచ్చుకోవడానికి అయితే ఇంకా అన్న అయితే అటు వెళ్ళాడు అనమాట. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే సుహాసిని అయితే పట్టీలు పెట్టుకొని గల్లు గల్లు తిరుగుతుంది అనమాట. పక్క పచ్చిమిర్చి మొత్తం అయితే వేగిన తర్వాత ఇంకా దీంట్లో కూడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసారండి. ఇంకా ఈ బిర్యానీ చికెన్ కర్రీ ఎంతమందికి చేస్తున్నారంటే ఇంకా మామూలుగా అయితే మా ఊర్లోనే 3 పల్లెలు ఉన్నారు కదండి. మొత్తం అసలుకి 1000 మందికి చేస్తున్నారనమాట. 3 గుండెగలకి అండి. ఫస్ట్ టైం ఇంక 2 గుండెగలకి అయితే చేస్తున్నారు. ఒక గుండెగా పడుతుంది కదండి, దాంట్లో అయితే బిర్యానీ రైస్ అయితే చేస్తారనమాట. ఇంకా అవైతే ఇంకా కాలేదు కదండి. బావ అయితే ఇంక 2 చూపించాడు. ఇంకా అదైతే చూపిలేపోయాడండి. ఇంక పొద్దుగూకులు ఇంకా ఏం చూపిస్తా, బువ్విక చూసే వాళ్ళు కూడా బోరింగ్గా ఉండేది అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే బాగా వేగిన తర్వాత జీడిపప్పు కొంచెం లైట్గా కారం ఇంకా మసాలా మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాయి మొత్తం అయితే వేసేసారనమాట. ఇంకా ప్రతిదీ దగ్గరుండి ఇంక బావ అయితే అన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఓకేనండి, ఇంకా వంటలు అయితే చాలా వరకు అయిపోవచ్చినాయి. ఫస్ట్ టైం గోంగూర, తర్వాత వచ్చేసి ఇంకా ఉప్మా, తర్వాత కలియా ఇవన్నీ చేయడం అయిపోయింది. ఇంకా చివరిగా ఇంకా పలావ్ చేస్తున్నారు. ఇంకా 2 గుండెగల్లో పులావ్ చేసిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ చేస్తారు. ఇది ఒక కింట బియ్యం ఉడుకుతుంది ఇంకా పులావ్కి. ఇంకా కింటన్నరేమో చికెను. కర్రీస్ 2 గుండెగలు వండుతారు, సగం సగం ఒకసారి మొత్తం వండలేరు కదా. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు వరకు డీజే మోగించి ఇంకా తర్వాత ప్రశాంతం కాదు అక్కడే స్టేజ్ కడతా ఉన్నారు. ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ రాజకుమారి ఏమో చీరలకు సంబంధించిన గాజులు అలానే చౌపోగులు ఏ ఉంటాయి కదా, ఇంకా షాపింగ్కి వెళ్ళారన్నమాట అక్కాజీలు అందరు కలిసి. సరేనండి, మా అక్కాయి కూతురు నేనైతే ఇంకా శ్రీదేవి ఆంటీ కాడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా శారీ మీదకి గాజులు దండలు ఇంకా అలానే చౌలీలు అవి తెచ్చుకోవడానికైతే బావ అయితే ఇంకా అక్కడ ఉండి కుకింగ్ వీడియోస్ మొత్తం అయితే తీస్తున్నాడు. అక్కడికి వెళ్ళి ఇంకా ఏమేమి తీసుకునేది మీకు ప్రతిదీ చూపిస్తాను ప్రదండి. శివాని, నువ్వేం తెచ్చుకుంటావు? ఏమే ఇలేదు మేము డబ్బులు మెక్కాయ కాడ మా అక్కాయ కూతురు వెళ్ళిందండి. ఇంకా అలానే పాస్ట్ కోన్ ఒకటి తీసుకొని త్వరగా ఇంకా అన్నీ తీసుకొని వెళ్దాం అనమాట. తర్వాత ఇంకా అన్న నిమ్మకాయలు ఆయన కోస్తున్నాడు. నిమ్మకాయలు వేటిలోకి మరి దీంట్లో పలావ్లోకి మరి చికెన్ కర్రీలోకి దీంట్లోకి మరి
అక్కడ చేస్తున్నప్పుడు సింపుల్గానే ఉంది, కానీ గ్యాస్ కాడ ఇక్కడ చేస్తున్నప్పుడు కట్టపోయి కదా సెకండ్ అది పైకి వస్తా ఉందన్నమాట. ఎట్లా ప్యాంట్ వేసుకుని ఎసురు నీళ్ళు పోసారు కదా, ఇంకా బాగా మరిగిన తర్వాత ఇంకా బియ్యం వాటిలో నానబెట్టారు. ఇంకా బియ్యం దీంట్లో పోసేసుకోవచ్చు. సరేనా? హాయ్ చెప్పరా, ఏం పేరు? ఇట్రా ఇట్రా, పొగ ఇట్రా పక్కరా, పోయింటికి పోలేతే చెల్లిని తీసుకొని పోయింటికి పో. ఏడికి వస్తున్నారు? ఇంకా అవ్వాలా, ఇంకో గంటలో అయిపోద్దిలే. ఓకేనండి, వంట పనులు అయితే బావ అయితే దగ్గరుండి అన్నీ అయితే చూసుకుంటూ ఉన్నాడు కదండి. అంటే వంట మాస్టర్లకు కావాల్సినవి అయితే ఇంకా ప్రతిదీ దగ్గరుండి అయితే ఇంకా అందిస్తూ ఉన్నాడు అనమాట. బిర్యానీలోకి అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నారు. మా తమ్ముడు వచ్చేసి ఇంకా నైట్ అయితే ఓ బ్యానర్ కట్టేశారు కదండి, ఇంకో బ్యానర్ కట్టడానికి అయితే చేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి వంటోళ్ళు అయితే ఇంకా బియ్యం అయితే శుభ్రం కడిగేసి ఇంకా గంపలు అయితే ఇంకా వడకట్టారనమాట, వాటర్ లేకుండా అయితే. ఇంకా మొత్తం అయితే కట్టిన తర్వాత వాళ్ళిద్దరు అయితే ఇంకొకరికైతే లేగోదని చెప్పేసి కష్టపడి అయితే కుర్చీలో పెట్టేసుకొని ఇంకెక్కడికైతే తీసుకొస్తున్నారు. ఇంకెక్కడైతే మనకైతే బిర్యానీలోకి అయితే వాటర్ వేసారంతా బాగా మరుగుతూ ఉందండి. ఇంకా ఒక పక్క అయితే కడిగినట్టు ఇంకా బియ్యం అయితే పోసేస్తున్నారు అనమాట. శుభ్రం కడిగేసి ఇంకా ఇసురు వాటర్లో బియ్యం పోసేయాలి. ఇంకా తెప్పాల్లో ఆ గంపలు అయితే పోసేసుకున్నారు. ఇంకా మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకెందుకైతే ఇంకా అక్కడ ఆంటీ అయితే పక్క కలదిప్పుతూ ఉండిద్ది. వీళ్ళిద్దరు కలిసి బియ్యం పోయాలని చెప్పేసి బావాను వంట మాస్టర్ ఇంకా వాళ్ళిద్దరు అయితే బియ్యం పోస్తూ ఉన్నారనమాట ఎసుట్లోకి. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మనకైతే బిర్యానీ అయితే టేస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా అలా గంపలో కూడా మొత్తం పోసేసిన తర్వాత ఇంకా తెప్పల్లో కూడా ఇంకిద్దరు కలిపి అయితే ఇంకా పోస్తారండి. ఇంకా ఆంటీ ఏమో ఒక పక్క వీళ్ళు పోసినట్టుగా ఇంకా అడుక్కి ఇంకా మసాలా ఉండేది కదా, మొత్తం కలిసి అంతవరకు అయితే కలదిప్పుతూ ఉంది. ఇంకా అదే కాక అటు సైడ్ అయితే మండపం కట్టేవాళ్ళు ఇంక వీళ్ళందరూ అయితే ఇంకా పనులు చేసేసుకుంటూ ఉన్నారు. మనకి ఖచ్చితంగా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. ఇంకా 1 గంట కల్లా మనకు భోజనాలు మొత్తం ఏర్పాట్లు అయితే ఇంకా భోజనాలు 3 పల్లెలకి పిలుచుకుంటారనమాట. ఇంకా బియ్యం పోసిన తర్వాత పైన పడితే ఇంకా అవి కూడా లోనకి నెట్టేసి ఇంకా మొత్తం అయితే బాగా కలదిప్పుతూ ఉంది. ఇంకా చూడండి అంత కంటెంట్గా మనం చేయాలంటేనే అసలు ఎట్నే ఉండిద్ది. 1 కేజీ 2 కేజీలకి అయితే వాళ్ళు చాలా ఐడియాతో ఇంకా అంత బిర్యానీ అయితే సింపుల్గా చేసేసారు. కిడ్ సైడ్ వచ్చేసి మా నాన్న మాయ కలిసి చికెన్ అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నారనమాట. చికెన్ అయితే పొద్దున్న వెళ్ళారండి. ఇంకా 5:00కల్లా 2 రోజుల ముందే ఆర్డర్ ఇస్తారు. ఇంకా 5:00కల్లా వెళ్ళి ఇంకా చికెన్ మొత్తం అయితే కొట్టించుకొని వచ్చారు. ప్రతిదీ ఇంకా అందరూ బాబాయిలు మామయ్యలు అందరూ తెలిసిన వాళ్ళే కదండి. ఇంకా అందరూ తలా చేసి అన్నీ చూసుకుంటూ ఉన్నారు. బిర్యానీ రైస్ అయితే మనకైతే చాలా బాగా ఉడికిందండి. ఇంకా పర్ఫెక్ట్ లెవెల్లో ఇంకా ఎసురు మొత్తం అయితే పోసేసి బిర్యానీ రైస్ అయితే సింపుల్గా అయితే వండేశారనమాట. చాలా బాగా కుదిరింది. ఇంక ఇటు పక్క అయితే ఒక పక్క చికెన్ అయితే కడుగుతున్నారు కదా, ఇంకా 2 కడిగినట్టుగా చికెన్ కర్రీ కూడా ఉడుకుతూ ఉందండి. మొత్తం అయితే కలిపి పెట్టేశారు. ఇంకా అయితే కారం పసుపు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసి ఇంకా మొత్తం కలుపుతున్నారనమాట. ఇక్కడ చూడండి సాస్, మా నాన్న చికెన్ కడుగుతుంటే సాస్ బాబు నీళ్ళు పడతా మా నాన్న నిండా పడుతున్నాడు. ఇంకా చికెన్ అయితే మా నాన్న కడిగినట్టు వాళ్ళు చికెన్ కర్రీ చేస్తూ ఉన్నారు. మా నాన్న అయితే చికెన్ మొత్తం అయితే నీట్గా అయితే కడిగేశాడు కదండి. ఓ పక్క అయితే కర్రీ అయితే కలిదిప్పుతూ ఉన్నాడు. ఇంకా మరో పక్క అయితే ఇంకా గంపలో ఉన్న చికెన్ మొత్తం అయితే తీసుకొచ్చి దాంట్లో అయితే కలిదిప్పుతూ ఉన్నారనమాట. ఈ చికెన్ కర్రీ అయితే సగం పాటే కదండి మనకి దీంట్లో చూపించింది. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ వీడియో ఉండిద్ది, చూసేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా చూడండి కొరమేన్ చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది. టేస్ట్ చేసి అనమాట, ఉప్పు సరిపోయిందో లేదని చెప్పేసి. ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇంకా కొరమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు. సరేనా? చాలా టేస్ట్గాను సూపర్గా ఉంది. ఇంకా 1 వీక్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనెగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట. చూడండి ఎలాగుందో. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? కొరమేన్ చేపల పచ్చడి చూసారు కదా. తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకా చికెన్ పచ్చడి అండి. మళ్ళీ రాత్రి పెట్టాను 5 కేజీలు చికెన్ పచ్చడి. రాత్రి ముక్క మునిగేటట్టు కొంచెం నూనె పోసాను అనమాట. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ లెవెల్లో కొంచెం పీల్చుకొని ఇంకా గ్రేవీ వచ్చింది. సూపర్గా ఉంది. ఇప్పుడు అదిగోండి
కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పచ్చడి కూడా ఉంది అవైలబుల్గా, ఆర్డర్ చేసుకోండి సరేనా. ఇది 5 కేజీలు, ఇది వచ్చేసి కేజీ పచ్చడి ఓకేనా. ఇంకా ఆర్డర్ చేసుకుంటే మీకు DTC ద్వారా కొరియర్ పంపిస్తాను, ఫ్రీ షిప్పింగ్ ఓకేనా.